Hi viewers, my good wishes to each and every individual who is watching this video and welcome to our channel KBK IT Trainings. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి మాట్లాడదామండి. యాక్టివ్ ఫామ్లో ఇచ్చి ప్యాసివ్ ఫామ్లోకి మార్చడం. అఫ్ కోర్స్ డిగ్రీ అలా పీజీ అలాగే ప్యాసివ్ ఫామ్లోకి ఇచ్చి యాక్టివ్ ఫామ్లోకి మార్చమంటూ కూడా అడుగుతుంటారు. బట్ ఎర్లీ స్టేజ్లో మాత్రం మీరు సెంటెన్స్ మీకు యాక్టివ్ ఫామ్లో ఇచ్చి ప్యాసివ్ ఫామ్లోకి మార్చమంటారు. అలా చేసేటప్పుడు ఇక మీదట ఇది నా ప్రీవియస్ క్లాస్ విన్న తర్వాత ఇక మీదట ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆల్మోస్ట్ మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి. అంత క్లారిటీ మీకు ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ కొద్దిసేపు ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హీ ప్లేస్ క్రికెట్ అన్నాడు అనుకోండి. హీ ప్లేస్ క్రికెట్ అని చెప్పేసి దీన్ని అఫ్కోర్స్ ఇది యాక్టివ్ ఫామ్ ఉందని మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. చేంజ్ ఇట్ ఇంటూ ప్యాసివ్ ఫామ్ అన్నాడు అనుకోండి. మీరు ఫస్ట్ ఆలోచించేది ఏంటండి, హీ అనేది సబ్జెక్ట్ అని, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ అని. క్రికెట్ ఇప్పుడు మన న్యూ సబ్జెక్ట్ కాబోతుందని, ఇది ఆబ్జెక్ట్ అవబోతుందని, నౌన్ అయితే యాజ్ ఇట్ ఈస్గా అవుతుందని. ఒకవేళ రామ ప్లేస్ క్రికెట్ అంటే క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై రామ అని వేస్తాం. అంటే హీ అనేది చేంజెస్తో వెళ్తుంది, నౌన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా వెళ్తుంది. ఇప్పుడు హీ అనేది ఎలా మారుతుంది అంటే హిమ్గా, షీ అనేది ఇక్కడ హర్ అవుతుంది. ఇవన్నీ మామూలు క్లాసెస్లో వినేవేనండి, దాని గురించి నేను ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఐ అనేది మీ అవుతుంది, దే అనేది దెమ్ అవుతుంది, వి అనేది అజ్ అవుతుంది, ఇట్గానే ఉంటుంది, యూగానే ఉంటుంది. అఫ్ కోర్స్ వాటిని లీవ్ చేద్దాం. నా ఫోకస్ అంతా కూడా దేని మీద అని చెప్పానండి, ప్లేస్ ఏమవుతుంది అనగానే మీరేమనుకుంటారంటే ఓహో ప్లే ఉంది కదా, ఈజ్ ప్లేడ్ ఆర్ ప్లేడ్ ఉంది కదా, ప్లేస్ అని వస్తే ఇటు నుంచి వాయిస్ లోంచి మనం రావాలంటే ఈజ్ ప్లేడే అనుకుంటారండి. అది తప్పు అని చెప్పడానికే నేను ఈ క్లాస్ని షెడ్యూల్ చేశాను. లేదండి హీ ప్లేస్ క్రికెట్ అన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్లేస్ అనే దానికి ఆప్షన్స్ ఏంటంటే ప్లేస్కి ఆప్షన్స్ ఏంటంటే ఈజ్ ప్లేడ్ ఉంది, ఆర్ ప్లేడ్ కూడా ఉంది, ఈజ్ ప్లేడ్ ఉంది, ఆర్ ప్లేడ్ ఉంది. ఇప్పుడు మనం క్రికెట్ అనేది న్యూ సబ్జెక్ట్ కాబట్టి మనం క్రికెట్తో మూవ్ అయ్యామంటే క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై హిమ్. సో ఇక్కడ చూడండి మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే ఈజ్ ప్లేడ్. మరి ఎందుకు ఇప్పుడు ఈజ్ ప్లేడ్ ఉంది, ఆర్ ప్లేడ్ ఉంది ఎందుకన్నారనే ఒక ఇమ్మీడియట్ క్వశ్చన్కి నా నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్ మీకు ఒక సొల్యూషన్ ఇస్తుందండి. ఇప్పుడు చూడండి దీన్ని ఇలాగే ఉంచుతున్నాను. ఏది ఈజ్ ప్లేడ్ ఆర్ ప్లేడ్ అండి. హీ ప్లేస్ క్రికెట్ అండ్ హాకీ అన్నాం అనుకోండి. ఇప్పుడు చెప్పండి ప్లేస్ ఉంది కాబట్టి మీ ఆలోచన ఏమవుతుందండి, ఈజ్ ప్లేడే అని అనుకున్నారు అనుకోండి. ప్లేస్ ఉంటే ఈజ్ ప్లేడే, ప్లే ఉంటే ఆర్ ప్లేడే అని అనుకున్నారు అనుకోండి. ప్లేస్కి ఇప్పుడు ఈజ్ ప్లేడే అని ఆలోచనతో ఇక్కడ మనకి పప్పులు ఉడుకు. ప్లేస్కి ఈజ్ ప్లేడ్ అని డిసైడ్ అయిపోతే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది మనకి ఆబ్జెక్ట్గా ఉన్నది 2 ఐటమ్స్. ఇప్పుడు మన నెక్స్ట్ సబ్జెక్ట్ కాబోతున్నాయి అవి. సో ఇప్పుడు మనం ఏమనాల్సి వస్తుంది అంటే క్రికెట్ అండ్ హాకీ ఈజ్ ప్లేడ్ ఆర్ ప్లేడ్ మీరే చెప్పండి. ఆర్ ప్లేడ్, క్రికెట్ అండ్ హాకీ ఆర్ ప్లేడ్ బై హిమ్. ఇప్పుడు మీకు ఇక కన్ఫర్మ్గా ఒక నీట్ కంక్లూజన్కి వచ్చేసి ఉంటారు. ఓహో ప్లేస్ అంటే ఈజ్ ప్లేడ్ అనే మనం డిసైడ్ అవ్వకూడదు. ఒకసారి ఈజ్ ప్లేడ్ అవ్వచ్చు, ఒకసారి ఆర్ ప్లేడ్ అవ్వచ్చు. క్రికెట్ ఒక్కటే ఉంది కాబట్టి క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై హిమ్ అన్నాం. క్రికెట్ అండ్ హాకీ ఉంటే క్రికెట్ అండ్ హాకీ ఆర్ ప్లేడ్ బై హిమ్ అనాల్సి వస్తుంది. సో ప్లేస్ అనగానే ఈజ్ ప్లేడ్ అని, ప్లే అనగానే ఆర్ ప్లేడ్ అయినా రాంగ్ కంక్లూజన్కి రాకూడదు అని మీరు రియలైజ్ అయితే చాలండి. సో ఇక్కడ మీకు చెప్పండి ఇప్పుడు ప్లేస్కి ఈజ్ ప్లేడ్ ఆర్ ప్లేడ్. క్రికెట్ అన్నప్పుడు మనం ఏది వాడుకున్నామండి, ఈజ్ ప్లేడ్. క్రికెట్ అండ్ హాకీ అన్నప్పుడు ఏమనుకున్నామండి ఇక్కడ ఆర్ ప్లేడ్. ఇదండి మనకు కావాల్సినటువంటి సబ్జెక్ట్, మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్. సో ఇప్పుడు ఇంకోటి చేద్దాం. దే ప్లే అనే దానికి మనం హ్యాండిల్ చేద్దాం. దే ప్లే క్రికెట్. సో మీరు కనుక రాంగ్ నోషన్తో ఆలోచిస్తూ ప్లే ఉంది కాబట్టి ఆర్ ప్లేడ్ అని కనుక డిసైడ్ అంటే మాత్రం ఎలా మనం తప్పు చేస్తున్నామో ఇప్పుడు మీకు ఇమ్మీడియట్గా అర్థమైపోద్దండి. దే ప్లే క్రికెట్, దే ప్లే క్రికెట్. ఇప్పుడు ఏంటండి సబ్జెక్ట్ ఏంటండి దే, ఆబ్జెక్ట్ ఏంటండి క్రికెట్, న్యూగా వస్తున్న సబ్జెక్ట్ ఏంటండి క్రికెట్, న్యూగా వెళ్తున్నటువంటి ఆబ్జెక్ట్ ఏంటండి దే యాజ్ ఇట్ ఈస్కి వెళ్తుందా చేంజెస్ వెళ్తుందా, చేంజెస్. ఎందుకని ఇది ప్రొనౌన్ కాబట్టి ఎలా వెళ్తుంది దెమ్. ఒకవేళ ఇది నౌన్ అయితే ఏమయ్యేది యాజ్ ఇట్ ఈస్కి వెళ్ళి ఉండదు. ఇవన్నీ మామూలువే. ఇప్పుడు మన ఆలోచనతో దేని మీద ఉండాలండి, ప్లే అని ఇక్కడ రాసి నా ఇమీడియట్ సజెషన్ ఏంటంటే ప్లే అని ఇలా రాసి మీరు ఈజ్ ప్లేడ్ ఆర్ ప్లేడ్ అని రాసి పెట్టుకోండి. ఎంత పెద్ద ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినా సరే తప్పు చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి
ఇక్కడ మీకు హార్ట్ ఏంటి, ఇక్కడ ప్లేకి ఆప్షన్ అంటే ప్లేకి ఆర్ ప్లేడ్ అని కాకుండా ప్లేకి ఈజ్ ప్లేడ్ ఆర్ ప్లేడ్ అని కనుక మీరు రాసుకొని పెట్టుకున్నారంటే ఎస్ ఇప్పటి నుంచి గేమ్ ఆడుతూ మొదలు పెట్టవచ్చు. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే న్యూ సబ్జెక్ట్ ఏంటంటే క్రికెట్ కాబట్టి మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారు, ఈజ్ ప్లేడ్. సో క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై దెమ్. ఈసారి ఎక్కువ మంది కదా దెమ్. ఒకవేళ ప్లేకి కనుక మీరు ఆర్ ప్లేడ్ అని డిసైడ్ అయినట్టయితే మీకు ఇక్కడ ప్లేకి ఇక్కడ ఈ ఆన్సర్ వచ్చేది కాదు. ప్లేకి ఇప్పుడు ఏది అవసరమైందండి, ఈజ్ ప్లేడ్. అలా కాకుండా దే ప్లే. ఇప్పుడు చూడండి ప్లేకి ఈజ్ ప్లేడ్ ఆర్ ప్లేడ్ అలాగే ఉంచుతున్నాను. ఎస్ దేన్ని నేను మారుస్తున్నాను, క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై దెమ్ అనేది మారుస్తున్నాను. దే ప్లే క్రికెట్ అండ్ హాకీ అందాం అనుకుందాం. దే ప్లే క్రికెట్ అండ్ హాకీ. వాళ్ళు క్రికెట్ ఆడతారు, హాకీ ఆడతారు. ఇప్పుడు ప్లేకి ఆప్షన్ ఏంటో ఈజ్ ప్లేడ్ ఆర్ ప్లేడ్ ఆల్రెడీ బోర్డు మీద రెడీగా ఉంది కదండి. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ దేంతో మొదలు పెట్టబోతున్నాం, క్రికెట్తో మొదలు పెట్టబోతున్నాము లేదా క్రికెట్ అండ్ హాకీతో మొదలు పెట్టబోతున్నాము. క్రికెట్ అండ్ హాకీతో మొదలు పెడుతున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హీజ్ ప్లేడ్ జోలికి మనం వెళ్ళవండి. క్రికెట్ అండ్ హాకీ ఆర్ ప్లేడ్ బై దెమ్. ఇప్పుడు మనం అప్రోచ్ అయిందండి దీన్ని. ఎందుకని ఇక్కడ ఉన్నాయేంటి క్రికెట్ అండ్ హాకీ కాబట్టి దేనికి అప్రోచ్ అయ్యాం, ఆర్ ప్లేడ్. ఓన్లీ క్రికెట్ అయితే దేన్ని అప్రోచ్ అయ్యేవాళ్ళం, ఈజ్ ప్లేడ్. అదండి ఇట్లా చేయాలి ఏది ట్రాన్స్ఫర్మేషన్ అంటే. సో నేను ఇంకొక సర్కిల్ని హ్యాండిల్ చేస్తానండి. ఎస్ హీఈస్ ప్లేయింగ్ క్రికెట్ అనే దాన్ని మాట్లాడతాను, ట్రై చేద్దాను. లేదంటే వెర్బ్ అన్న మార్చొచ్చు కానీ లేదులేండి ఇదే వెర్బ్ మీద నన్ను కంటిన్యూ చేయండి. మీరు నెంబర్ ఆఫ్ వెర్బ్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి. ఎస్ నౌ హీఈస్ ప్లేయింగ్ క్రికెట్, హీఈస్ ప్లేయింగ్ క్రికెట్, హీఈస్ ప్లేయింగ్ క్రికెట్. ఇప్పుడు చూడండి ఇది రొటీన్ అండి, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడతాను. ఈజ్ ప్లేయింగ్కి ఆప్షన్స్ ఏంటి, ఈజ్ ప్లేయింగ్కి ఆప్షన్స్ ఏంటి మీరే చెప్తూ పోండి. ఆ సర్కిల్ అక్కడ రెడీగా ఉంది కదా. ఈజ్ ప్లేయింగ్కి నేను ఈజ్ బీయింగ్ ప్లేడ్ అంటాను, మీరు ఒప్పుకుంటారా? నో. ఎందుకంటే ఈజ్ బీయింగ్ ప్లేడ్ ఉంది, ఇంకోటి ఏంటండి ఆర్ బీయింగ్ ప్లేడ్ కూడా ఉంది. ఎస్ ఇప్పుడు క్రికెట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దేని అప్రోచ్ అవ్వాల్సి వస్తుందండి, ఈజ్ బీయింగ్ ప్లేడ్. సో ఆన్సర్ ఎలా అవుతుందండి, క్రికెట్ ఈజ్ బీయింగ్ played by him. That's it. So రెండో విషయానికి వచ్చేసరికి హీఈస్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ హాకీ రెండు ఒకేసారి కుదరదు కాబట్టి ఎస్ హీఈస్ వెర్బ్ మార్చడానికి ట్రై చేస్తానండి. హీఈస్ సెల్లింగ్ ఫ్రూట్స్, హీఈస్ సెల్లింగ్ ఫ్రూట్స్ అందాం. ఇప్పుడు ఏంటండి న్యూ సబ్జెక్ట్ ఏంటండి, ఫ్రూట్స్ కదా. ఈ సెల్లింగ్ ఆప్షన్ ఏంటండి మీరే చెప్పాలండి. ఈ సెల్లింగ్ ఆప్షన్ ఏమవుతుంది అంటే ఈజ్ బీయింగ్ సోల్డ్. ఇంకోటి ఏంటండి ఆర్ బీయింగ్ సోల్డ్. సో ఈ సెల్లింగ్ ఉంది కానీ గుడ్డిగా ఈజ్ బీయింగ్ సోల్డ్కి వెళ్ళకూడదండి. ఎందుకంటే ఇప్పుడు న్యూ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఆర్ బీయింగ్ సోల్డ్ బై హిమ్. సో ఇక దీనికి సంబంధించి ప్లూరల్ని మీ ముందుకు తీసుకొచ్చి మొత్తం మీకు చెబుతున్నాండి. ఇది మాత్రం ప్రిడామినెంట్గా చేయడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు చేస్తున్నది మాత్రం ఈ కాంబోన్ చేస్తున్నాను. మీరు ఎక్కువగా ఈ కాంబోన్ చేయడానికి ట్రై చేయండి. అది మీ మీదకి మీ భారంగా ఫీల్ అవ్వండి. ఎస్ నౌ ఇప్పుడు నేను దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అందాం. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. సో ఆర్ చూడంగానే క్రికెట్ ఆర్ బీయింగ్ ప్లేడ్ అనమాకండి. ఎస్ మీరు రాయాల్సిందేంటి ఆర్ ప్లేయింగ్ తీసుకొని ఎస్ ఒక యారో మార్క్ పెట్టి మీరు రాయాల్సింది రెండు ఉన్నాయండి. ఏది ఈజ్ బీయింగ్ ప్లేడ్, ఈజ్ బీయింగ్ ప్లేడ్ ఆర్ బీయింగ్ ప్లేడ్. సో ఆన్సర్ దేంతో మొదలవుతుందండి, క్రికెట్తో. కాబట్టి ఎస్ ఏం చేయొచ్చు, క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. ఇక్కడ దే ఉంది కాబట్టి దెమ్. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఎస్ వెర్బ్ ఏదో మారుస్తున్నాం కదండి ఇక్కడ. దే ఆర్ సెల్లింగ్ ఫ్రూట్స్, దే ఆర్ సెల్లింగ్ ఫ్రూట్స్, దే ఆర్ సెల్లింగ్ ఫ్రూట్స్. సో ఆర్ సెల్లింగ్కి ఆప్షన్ ఏమైనా పెడదామండి, ఆర్ సెల్లింగ్కి ఆప్షన్ ఏం పెడదాం, ఈజ్ బీయింగ్ సోల్డ్, ఆర్ బీయింగ్ సోల్డ్. ఆన్సర్ దేంతో మొదలవుతుందండి, ఫ్రూట్స్ కాబట్టి ఈజ్ బీయింగ్ ఆర్ బీయింగ్, ఆర్ బీయింగ్ సోల్డ్ బై దెమ్. సో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాల్సినటువంటి విధానం ఇదండి. ఈ రకంగా మిగతా సైకిల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎస్ ఈ యాక్టివిటీ కూడా మీ చేతిలో మీ ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేస్తుంది.
ఎస్ మీరు కనుక ఈ వీడియో లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, అప్డేటెడ్ వీడియోస్ వస్తాయి. వీలైనంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ కంటెంట్ రీచ్ అయ్యేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.